తొత్తు పరోటాను ఏదో అంటారు దాన్ని. నేను కరెక్ట్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ కానీ ఇక్కడైనా ఇస్తా, లేదంటే వాయిస్ ఓవర్లో అయినా చెప్తా. తొత్తు పరోటాను ఏదో అంటారు, కొట్టి చేస్తారు అన్నమాట. చికెన్ కానీ చికెన్ కాంబినేషన్ కానీ ఏదైనా కానీ సేలంకి వస్తే కానీ తమిళనాడుకి వస్తే ఖచ్చితంగా తినాల్సిన ఒక ఐటమ్ అన్నమాట. అది ఉంటుంది ఇక్కడ తమిళనాడులో. ఎక్కడ చూసినా కూడా మనకు మొత్తానికి లాంగ్వేజ్ తెలుగు మాట్లాడు. మెజారిటీ నా సజెషన్ ఎవరైనా వస్తున్నారు వీకెండ్స్ కానీ వీక్ ఆఫ్ కానీ ఏ టైం అయినా కానీ ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకుందాము అనుకుంటే మాత్రం అది పెద్ద బిస్కెట్. నేను పర్ నైట్ 6K. ఇది మాట ఫ్రంట్ సైడ్ ఈస్ట్ గేట్ నుంచి మేమైతే ఎంటర్ అయ్యాము. మొత్తం అంత ఎలా ఉందండి నైట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానుప్రకాష్ తెలుగు బ్లాగర్. నేను ఈరోజు అయితే మదురైకి అయితే వెళ్తున్నాము. అందులో కార్లో ఫ్రెండ్స్తో కలిపి అయితే వెళ్తున్నాము. మదురైకి ఆల్ ద వేలో ఒసూరులో అయితే ఉన్నమాట. ఒసూరులో అయితే ఆగాము. ఇక్కడ నుంచి వెళ్ళాలి మదురై. ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ అయితే అవుట్ ఆఫ్ అయితే వచ్చేసాము. కొన్ని చోట్ల అయితే మన తెలుగు పేర్లు కూడా చూసాము. తెలుగు, కన్నడ, తమిళ్లో కూడా ఉన్నాయి ప్లేసెస్ అయితే. ఇక్కడ నుంచి వెళ్ళే రూట్ ప్రతి ఒక్కటి చూపిస్తా. మొత్తానికి ఈ లొకేషన్ అయితే చూడ్డానికి ఏదో ఊటీగా కానీ మన ఆంధ్ర సైడ్ అయితే ఈస్ట్ వెస్ట్లో ఫుల్ మిడ్ మార్నింగ్ టైమ్స్ ఎలా ఉంటుందో అంత చలిగా ఆ వెదర్ ఆఫ్ టైంలో ఉంది. అయితే మొత్తానికి ఏదో ఒకసారి లొకేషన్ చూపిస్తా. ఇది మొత్తానికి తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. మొత్తం లొకేషన్ అయితే చూడండి ఇలా అయితే ఉంది. మొత్తం ఏదో ఊటీను అటు సైడ్ ఉన్నట్టు అనిపించింది. లొకేషన్ అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. కింద లేక్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నా నేను. మా కార్ అయితే అక్కడ ఉంది, నిలబడి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు కదా అక్కడ. మొత్తానికి అయితే ఏదో ఊటీలో అలా ఉన్నట్టు అంత చలిగా ఉంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది. ఈ టైంకే ఇంత చలి అయితే ఉంది మొత్తానికి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. కొబ్బరి చెట్లతోనూ ఫుల్ గ్రీనరీతో అయితే ఉంది. ముందు పోయే లొకేషన్స్లో అయితే చూపిస్తాను. మదురైకి ఏ టైం రీచ్ అయ్యాము, ఎక్కడ రూమ్ తీసుకున్నాము, ఎలా తీసుకోవాలని. పొద్దున్న అయితే స్టార్ట్ అయ్యాము మేము అనంతపూర్ టు బెంగళూరుకి వచ్చాము. బెంగళూరులో ఫ్రెండ్ రూమ్లో స్టే చేసి తీసుకొని 2:30-3 అంతా బెంగళూరులో బయలుదేరాము. ఒసూరుకి అయితే వచ్చేసాము. అక్కడ లొకేషన్ అయితే చూసారు కదా. ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఎక్కడ ఏం తిన్నాము ప్రతి ఒక్కటి అయితే షేర్ చేస్తాను. అలాగే మదురైలో మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాం, మాకు ఎంత కాస్ట్ పడింది, మదురైలో ఎంతో ఫేమస్ టెంపుల్ అయినా మధుర మీనాక్షమ్మని అయితే దర్శించుకోబోతున్నాం రేపు మార్నింగ్ 4 o'clockకి. మొత్తానికి అయితే ప్లానింగ్ ఏంటి ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లో కవర్ చేస్తాను. ఏమైనా లెంత్ ఎక్కువ అయితే పార్ట్ 2 కూడా కంటిన్యూషన్ చేస్తాను. మొత్తానికి అయితే వెళ్ళేప్పుడు ఇంకా ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చేసుకుంటూ ఒసూరులో వచ్చేసి 4:30 ఆ టైంలో ఉన్నాం. ఎన్ని గంటలకు మదురై రీచ్ అవుతామో అది కూడా బ్లాగ్ ఎండింగ్లో అయితే చెప్తాను. మొత్తానికి అయితే హోటల్ దగ్గర అయితే అయినాము. వెజ్ అండ్ నాన్ వెజ్ దగ్గర. హోటల్ అయితే ఇక్కడ ఉంటే ప్యూర్ వెజ్ ఉంటుంది, లేదంటే ప్యూర్ నాన్ వెజ్ ఉంటుంది. మొత్తానికి అయితే హైవే పక్కనే మాట ఇది. అయ్యాము లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఫుడ్ అంతా. మొత్తానికి అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది, తినేసాను. తొత్తు పరోటాను ఏదో అంటారు దాన్ని. నేను కరెక్ట్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ కానీ ఇక్కడైనా ఇస్తా, లేదంటే వాయిస్ ఓవర్లో అయినా చెప్తా. తొత్తు పరోటాను ఏదో అంటారు, కొట్టి చేస్తారన్నమాట. చికెన్ కానీ చికెన్ కాంబినేషన్ కానీ ఏదైనా కానీ సేలంకి వస్తే కానీ తమిళనాడుకి వస్తే ఖచ్చితంగా తినాల్సిన ఒక ఐటమ్ అన్నమాట. అది తిన్నా నేను. అండ్ చాలా మంది క్వశ్చన్స్ ఉండొచ్చు, మదర్ మీనాక్షి టెంపుల్కి వెళ్తూ చికెన్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉండొచ్చు. మనకు ఆప్షన్ లేదు, ఓన్లీ నాన్ వెజ్ ఉంది, వెజ్ లేదు కాబట్టి అడ్జస్టబుల్టీ కావాలా కాబట్టి మనం ఎక్కడికి వచ్చినా ఫుడ్ అయితే కంప్లీటెడ్.
ఇక్కడ నుంచి మధురైకి ఇంకా 5 hours జర్నీ ఉంది. అరౌండ్ ఇప్పుడు 8 అవుతుంది, అంటే ఫుడ్ కంప్లీట్ చేసేసాం. 8 అవుతుంది అంటే 8 కంటే ఇంకా మనం ఇంకా దగ్గర 12 or 1 అవుతుందేమో వెళ్ళి రూమ్ తీసేసుకొని పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఏదైనా లొకేషన్స్ ఉంటే మంచి లొకేషన్స్ చూపిస్తా, లేదంటే కరెక్ట్గా రూమ్ ఎలా తీసుకున్నది, అది ఎంత కాస్ట్ పడింది, ఎంత దగ్గర గుడికి ఏమి, అవన్నీ రేపు పొద్దున చూపిస్తుంది. మంచి లొకేషన్స్ ఏదైనా ఉంటే చూపిస్తాయి. ఇది వచ్చేసి కరెక్ట్గా హైవే పక్కనే మాట హోటల్. ఆ హోటల్లో అయితే తీసుకున్నాము. ఈ ఊర్లో ఉంటే ప్యూర్ వెజ్ ఉంటుంది, లేదంటే ప్యూర్ నాన్ వెజ్ ఉంటుంది. మాకు ఎక్కడ కూడా వెజ్ ఆపుదాం అంటే ఇక్కడ రిటర్న్ తిరిగి వెళ్దామంటే స్పీడ్ బ్రేకర్స్ ఇలా లేవు కాబట్టి మాకు గుడ్లో ఒకటే ఒక ఆప్షన్ నాన్ వెజ్ ఉంటే, ఇక్కడికి వెళ్తే వెజ్ లేవు అన్నారు, నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. నాన్ వెజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడైతే మధురైకి అయితే స్టార్ట్ అయిపోతాం. అది కూడా చూపిస్తా ఏదైనా మంచి లొకేషన్స్ ఉంటే. ఈ బోర్డుగా తీసుకోకుండా ఇంపార్టెంట్ ప్లేస్ మొత్తం నాయిస్ ఎక్కువ ఉంది. ఇంతవరకు నా వాయిస్ క్లారిటీ ఉందో నాకు తెలియదు. మొత్తానికి అయితే సేలంలో ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏదైనా మంచి లొకేషన్స్ ఉంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్ మధురైలో రూమ్ దగ్గర కలుసుకుంటాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధురై. మొత్తానికి నైట్ అయితే మధురైకి అయితే చేరుకున్నాం. ఇక్కడ వచ్చేప్పటికి అరౌండ్ 12:30 or 12:10 అంటారు, ఆ టైంకి అయితే వచ్చేసాం. మనకు రూమ్ దొరికేపాటికి అరౌండ్ 1:30 or 2 వరకు అయిందన్నమాట. టూ మచ్ ఆఫ్ లేట్. నైట్ టైం అయిపోయిందంటే చిన్నపాటి స్కామ్లు ఎక్కడైనా తమిళనాడులో మామూలుగా జరిగేది. ఒక ఆటో వాడు నేను రూమ్ ఇప్పిస్తా చెప్పాడు, సరే వచ్చా. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఇక్కడ తమిళనాడులో. ఎక్కడ చూసినా కూడా మనకు మొత్తానికి లాంగ్వేజ్ తెలుగు మాట్లాడరు. వాళ్ళు వచ్చినా కూడా తమిళ్లోనే మాట్లాడతారు. అది పెద్ద డిసడ్వాంటేజ్ ఇక్కడ తమిళనాడుకి వచ్చినప్పుడు. మొత్తానికి అయితే ఎతికి అది చేసి ఇది చేసి అది ఒక స్కామ్ అయ్యి ఒక 100 రూపీస్ ఇచ్చేసి అన్ని పంపించేసి మళ్ళీ ఎత్తుక్కున్నాం. ఈ ఒక్క స్టే చూసిన ఒక్క రూమ్ వచ్చి పర్ నైట్ 6,000 రూపీస్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మధురైలో ఆల్మోస్ట్ ఆల్ చాలా ప్లేసెస్ తిరిగాము. మొత్తం మధురై అనుకోవచ్చు. ఇంకా ప్రతి హోటల్ కూర్చొని కాల్ చేసాం ఫ్రెండ్స్ అంతా కూర్చొని కూడా. ఒక్కటి కూడా నో రూమ్స్ అరంతా ఉంది. మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ తెలుగు వాళ్ళు ఎక్కువ గడపడ్డారు ఇక్కడ కూడా. దర్శనానికి అయితే వెళ్తున్నాం. అక్కడ బ్లాక్ తీస్తారో లేదో తెలియదు. మొత్తానికి అక్కడైతే చూపిస్తాను. కొంచెం ఈరోజు కొంచెం గుడి చూపిస్తా, టెంపుల్ కూడా ఏదైనా వీలైతే. లోపలికి అయితే అలా ఉండదు, కెమెరాస్ మొబైల్స్ ఏమి అలా ఉండదు కాబట్టి మొత్తం కూడా కార్లో పెట్టేసాం. మొత్తానికి ఇది మాట మా మధురై నుంచి మనది. అండ్ ఎవరైనా రావాలంటే కూడా ముందే బుకింగ్ చేసుకోండి. మా మాదిరి వచ్చి ఇబ్బంది పడకండి, దానివల్ల ఇబ్బంది పడతాం. పర్ డే మేము 6,000 అంటే ఎవరు తిన్నట్టు కాదు. బట్ కాదు, ఇట్స్ హ్యాపెన్. ఏం చేయడం దాన్ని రెస్ట్ కావాలి, అది కూడా మాకు. కాబట్టి ఒక 4 hours అందరూ బాగా ప్రశాంతంగా పడుకున్నాం. చూపించారు రూమ్ వికెట్ చేసేటప్పుడు చూస్తా. ఇది మాట బ్లాగ్. వెళ్ళిపోదాము. మనమైతే దర్శనం చేసుకున్నాక బ్లాగ్ అయితే మాట్లాడదాం. మొత్తానికి అప్పటి వరకు స్టేట్ ట్యూన్. మొత్తానికి దర్శనం చేసుకుని వచ్చి మనం అయితే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ అక్కడ గోపురం దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ట్రిప్ చాలా అడ్వెంచరస్గా ఉంది మాకు కూడా. చూద్దాం ఇంకేం నెక్స్ట్ ఇయర్ అవ్వబోతుందో. మొత్తానికి అయితే మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ 7కి వెళ్ళాము. 6:30 రూమ్ నుంచి బయటకు వచ్చి వెళ్ళాము. మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేపాటికి 11:30 అవుతుంది. మొత్తానికి అమ్మవారిని అయ్యవారిని అయితే దర్శించుకొని వచ్చాము. స్వామి అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇది అన్నమాట మన బ్లాగ్. బెంగళూరు టు మధురై అమ్మవారిని అయితే ఇక్కడ దర్శించుకున్నాము. మెజారిటీ నా సజెషన్ ఎవరైనా వస్తున్నారు వీకెండ్స్ కానీ వీక్ ఆఫ్ కానీ ఏ టైం అయినా కానీ ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకుందాము అనుకుంటే మాత్రం అది పెద్ద బిస్కెట్.
నేను పర్ నైట్ 6K అంటే పర్ డే. నేను మనకు పడుకొని పొద్దున్న వెళ్ళిపోతాను కూడా రూపాయలు కూడా తగ్గించాను. వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఒక అమౌంట్ చెప్తారు, తర్వాత అమౌంట్ షిఫ్ట్ చేస్తారు అనమాట. అలా చెప్పలేదు, మేము ఇలా చెప్పలేదు అని. మెజారిటీ మనకు లాంగ్వేజ్ తెలిస్తే నో ప్రాబ్లం, ఎవరేం మాట్లాడరు. లాంగ్వేజ్ తెలియకపోతే ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్స్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్. అట్లయితేనే బెటర్ ఇది. అండ్ వాళ్ళతో లేదు మేము కాల్లో మాట్లాడామంటే ఒకసారి కాల్ రికార్డింగ్ చూసుకోండి. కాల్లో మాట్లాడి మేము బుక్ చేసుకున్నామంటే హోటల్స్ అయితే నా సజెషన్ ఇది. ఎందుకంటే నైట్ చూసాం కాబట్టి చెప్తున్నా. మొత్తం ఇదే మధురై అయితే మధురై మా కామాక్షి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. అయితే మొత్తానికి చూపిస్తా ఫ్రంట్ కూడా ఒక్కసారి ఎలా ఉందో. మొత్తానికి అయితే ఇది ఫ్రంట్ ఈస్ట్ గేట్ మాట మధురై మీనాక్షి అమ్మ టెంపుల్లో. మొత్తానికి ఇలా ఉంటుంది. కొద్ది వరకు అయితే చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇది మాట ఫ్రంట్ సైడ్ ఈస్ట్ గేట్ నుంచి మేమైతే ఎంటర్ అయ్యింది. మొత్తం అంత ఎలా ఉందండి. నైట్ ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక 1 hour పైన తిరిగాం అన్నమాట. అన్నీ బుక్ అయిపోయినాయి. సింగిల్ రూమ్కి 6,000 పెట్టింది పర్ డేకి. కూడా మధురై అంటే లెక్కేసుకోండి ఏ రేంజ్లో రోజు రష్ ఉన్నారు. మొత్తానికి అయితే అమ్మవారిని అయితే దర్శించుకొని బయటకు వచ్చాము. చూడండి టెంపుల్ అయితే ఇలా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ ఇక్కడ వరకు అయితే ఫోన్ తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ వరకు అయితే నేను చూస్తున్నాను. మొత్తానికి గుడి ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాను. ఈ మొత్తం మధురైలో మెయిన్ రూట్ ఇంత రష్ ఉన్నారో చూడండి. మొత్తానికి అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం ఇక్కడితో. మొత్తానికి అయితే మనం బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎక్కడ ప్లేస్కి వెళ్తామో అక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.